ఓం నమో నారాయణాయ నమశివాయ. గరుడ పురాణంలో ఈ పంచప్రేతాలకు సంబంధించి మనం డిస్కస్ చేస్తాం కదా. నేనేం మాట్లాడుకున్నాం, ఈ ప్రేతాలు అన్నవి ఒక మనిషి చనిపోయినప్పుడు అతని యొక్క శ్రాద్ధ కర్మలు తర్పణ కార్యక్రమాలు సరిగ్గా ప్రపలు నిర్వహించకపోతే కీడులాగా ఆ ఇంటి చుట్టూతా కూడా ఉండేసి అక్కడ ఉన్నటువంటి మనుషులని వారికి తెలియని రక్తమాంసాలను పీల్చేసి చంపేస్తారని మాట్లాడుకున్నాం. ఈరోజు బ్రాహ్మణుడు వారి బాధలను వింటుండగానే విష్ణుమూర్తి అప్పుడు దర్శనమిచ్చాడు అక్కడ. ఎందుకు, ఈ బ్రాహ్మణుని ప్రేతాలు చంపబోతే కదా విష్ణుమూర్తి అక్కడ ప్రత్యక్షమవ్వాల్సింది. సో ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు హృదయంలో నివసించే అంతర్యామి పురుష స్వరూపంలో సాక్షాత్కరించిన నన్ను చూడగానే ఆ విప్రుడు, ఆ బ్రాహ్మణుడు అంటే విష్ణుమూర్తి అనేటువంటి నన్ను చూడగానే, విష్ణుమూర్తి గరుత్మంతుడు ఇదంతా చెప్తాను గరుడ పురాణం. సో ఆ మూమెంట్లో నేను అక్కడ ప్రత్యక్షమయ్యాను. అప్పుడు నన్ను చూడని ఆ బ్రాహ్మణుడు నేలపై సాష్టాంగ పడిపోయి నమస్కరించి స్తుతులతో నన్ను సంతుష్టపరిచాడు. సో దేవుణ్ణి పొగుడుతామో లేదన్నప్పుడు శ్లోకాలు చెప్తారు కదా, లైక్ అలా అతని దయ వల్ల ఆ ప్రేతాలు కూడా నన్ను చూడగలిగాయి. సో ఇతని వల్ల ఆ ప్రేతాలు కూడా విష్ణుమూర్తి కనపడ్డాడు. అన్ని రకాల ప్రాణులను కేవలం నీ దయతోనే వారికే అర్హత లేకపోయినా నీవు ఉద్ధరించగలవు. మహాప్రభు నీకు నమస్కారం అని పలుకుతున్న ఆ బ్రాహ్మణుని మనసులోని కోరికను అర్థం చేసుకుని నేను వారందరికీ ఉత్తమ లోకాలను ప్రసాదించాను. సో అన్ని ప్రాణులను కూడా ఈక్వల్గా నువ్వు చూస్తావయ్యా, వారికి ఏ అర్హత లేకపోయినా సరే నిన్ను తలచినంత మాత్రం ఉద్ధరిస్తావయ్యా అని ఆ బ్రాహ్మణుడు నమస్కరించి విష్ణుమూర్తిని కొనియాడుతూ ఉంటే అప్పుడు వారందరికి కూడా నేను ఉత్తమ లోకాలను ప్రసాదించాను. ఎవరికి, ఇంక్లూడింగ్ ఆ ప్రేతాలకి, ఈ బ్రాహ్మణుడికి అందరికి కూడా. నా ఇచ్చ మేరకు అత్యంత తేజము గల శ్రేష్ఠ ఆకాశ గమనం చేయగల గంధర్వ అప్సర యుక్తములైనటువంటి 6 విమానాలు అక్కడికి వచ్చి ఆ బ్రాహ్మణుని పంచ ప్రేతాలను ఎక్కించుకొని నా లోకానికి తీసుకుని పోయాయని చెప్పాడు శ్రీ మహావిష్ణువు. సో ఆ పంచ ప్రేతాలని ఆ బ్రాహ్మణుని తీసుకెళ్ళడానికి ఒక్కొక్కరి కోసం ఒక్కొక్క విమానం అక్కడికి వచ్చాయట. దేనికి? విష్ణు లోకానికి తీసుకెళ్తాను. ఇక వీరికి మరణం అంటే మరణ జననం అనేది ఉండదు. సో అదృష్టం అనుకోవాలి రకం పంచప్రేతాలది ఈ బ్రాహ్మణుల వల్ల అదంతా కూడా. సో రిమైండ్ ఇంకో చాప్టర్లోకి వెళ్ళాలి. ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చినట్టున్నాము. మంచి మంచి టాపిక్స్ ఏమైనా చూస్తూ ఉన్నా, అలా ఏమైనా ఉంటే రేపు మళ్ళీ కొత్తది స్టార్ట్ చేద్దాం.